హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మార్చి 31వ తేదీలోపు కుంభరాశి వారి జాతకులకు ఇద్దరు వ్యక్తుల కారణంగా మీ జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా ఈ విధంగానే జరగబోతుంది. జాతక చక్రం ప్రకారం గ్రహాల్లో జరిగే మార్పుల కారణంగా ఇటువంటి పరిస్థితులు మీకు సంభవించబోతున్నాయి. అసలు ఏ విధంగా ఉండబోతుంది కుంభరాశి వారి జాతకులకు? మార్చి 31వ తేదీలోపు గ్రహాల్లో జరిగే మార్పుల కారణంగా వీరి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో, ఇద్దరు వ్యక్తుల కారణంగా వీరి జీవితంలో ఎటువంటి ప్రమాదాలు కలగబోతున్నాయో, ఈ పరిస్థితుల నుండి తప్పించుకోవాలంటే మీరు చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి జాతకులు చాలా వరకు మంచి స్వభావం కలిగిన వారిగా గౌరవం తెచ్చుకుంటారు సమాజంలో. వీరికి కీర్తి ప్రతిష్టలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంది వీరు బయట పెట్టరు, కానీ వీరి మాట అంటే శాసనం లాగా సమాజంలో పనిచేస్తూ ఉంటుంది. వీరి మాటకు గుర్తింపు ఉంటుంది. ఎవరైనా ఆపదలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా లేదా గొడవల్లో ఉన్నా కూడా వీరి వద్దకు వస్తూ ఉంటారు. న్యాయ అన్యాయాలు బేరీజు వేసుకుని కుంభరాశి వారి జాతకులు తగిన తీర్పు తీరుస్తూ ఉంటారు. చక్కని వాక్ చాతుర్యం కలిగి ఉంటారు. అధిక శ్రమ కలిగి ఉంటారు. లేకపోతే గనక పనులు పూర్తి చేసే వరకు కూడా అస్సలు నిద్ర పట్టదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కుంభరాశి వారి జాతకులు ఈ విధంగానే ముందుకు సాగండి. అస్సలు విశ్రాంతి తీసుకోవద్దు. చేసే ప్రతి పని కూడా కఠోర శ్రమతో ముందుకు సాగిస్తేనే ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. మనోధైర్యం ఈ రాశి జాతకులకు ఎక్కువ. మనోధైర్యంతో వీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు కూడా బాగా కలిసి వస్తాయి. కుటుంబ పరంగా కూడాను అనుకూలంగా ఉంటుంది ఈ రాశి జాతకులకు. మార్చి 31వ తేదీలోపు కుటుంబంలో సఖ్యత కూడా కలుగుతుంది. గత తాలూకా ఇబ్బందులు ఏమైతే కుటుంబంలో ఉన్నాయో అవి అన్ని కూడా సమసిపోతాయి. వాతావరణం చాలా వరకు కూడా ప్రశాంతవంతంగా మారిపోతుంది. ఐక్యత కలుగుతుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్యలో కానీ లేదా బంధుమిత్రుల మధ్యలో కానీ ఏదైనా శుభ కార్యక్రమాలకు వెళ్లినప్పుడు కానీ చర్చలు వస్తే గనక ఆ చర్చల్లో నోటిని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఏదో మాట్లాడాలి అన్నట్లుగా అస్సలు మాట్లాడే ప్రయత్నం చేయొద్దు. కొంచెం సహనంగా ఉండండి. ఓర్పు పట్టండి. సమయం మనది కాదు, కావున మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఈ సమయంలో సహనంగా ఉండాలి. లేకపోతే గనక భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. బంధువులు కూడా శత్రువులుగా మారిపోతారు. ఈ విధంగా అస్సలు వ్యవహరించవద్దు. ఇక తల్లి లేదా తండ్రి గారి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రేమికుల విషయానికి వస్తే గనక ప్రేమించి కుటుంబ సభ్యులు ఒప్పుకోక ఇబ్బందులు పడుతున్న కుంభరాశి జాతకులు మీ యొక్క ప్రేమ ఫలిస్తుంది. మీ కుటుంబ సభ్యులు తల్లి తండ్రి మీ యొక్క ప్రేమను అంగీకరిస్తారు. త్వరలోనే వివాహ ముహూర్తాలు కూడా పెట్టుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక వివాహ ప్రయత్నం చేస్తూ ఇప్పటి వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుంభరాశి వారి జాతకులు మీ యొక్క వివాహ ప్రయత్నాలు సఫలం కాబోతున్నాయి. వైవాహిక జీవితం కూడా చాలా వరకు కూడా బ్రహ్మాండంగా సాగబోతుంది. చిన్న చిన్న ఇబ్బందులు, మనస్పర్ధలు మీకు మీ జీవిత భాగస్వామికి వచ్చినా కూడాను అవి సమసిపోతాయి. కావున సంతోషవంతంగా మీ దాంపత్య జీవితం కొనసాగబోతూ ఉన్నది. జీవిత భాగస్వామి యొక్క అభిప్రాయాలకు తగిన గౌరవాన్ని ఇవ్వండి. తన యొక్క ఐడెంటిటీని అస్సలు తీసే ప్రయత్నం చేయొద్దు. తను ఏది చెప్పినా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తను చెప్పిన మాట లేదా అతను చెప్పిన మాటను పరిగణలోకి తీసుకోకపోతే గనక ఇబ్బందులు ఎదురవుతాయి. కావున తస్మాత్ జాగ్రత్త. సంతానం విషయంలో కూడా అద్భుతాలు కలగబోతున్నాయి. శుభవార్తలు వినబోతూ ఉన్నారు. విద్య పరంగా చూసుకున్నట్లయితే కుంభరాశి జాతకులకు మిశ్రమంగా కనిపిస్తుంది. అంటే అధిక శ్రమ ఓడిస్తే కానీ మీకు ఫలితాలు దక్కవు. ఏదైతే పోటీ పరీక్షలకు సిన్సియర్ గా ప్రిపేర్ అవుతూ ఉన్నారో కుంభరాశి వారి జాతకులు, ఆ పోటీ పరీక్షల్లో శ్రమ అధికంగా ఉంటేనే ఫలితం అనేది దక్కుతుంది. కావున అదృష్టం ఎప్పుడూ కూడాను మిమ్మల్ని పైకి తీసుకురాదండి. కష్టపడితేనే ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. కావున కష్టపడండి. ఇక సైన్స్ పరంగా ఇంజనీరింగ్ రంగాల్లో ఉన్న విద్యార్థులకు లాభసాటిగా ఉండబోతోంది.
ఉండబోతుంది. ఇక కళాకారులు, చేతి వృత్తులు చేసుకునే వారికి బ్రహ్మాండవంతంగా ఉండబోతుంది. ఈ మార్చి 31వ తేదీలోపు మీకు తగిన గుర్తింపు, గౌరవం దక్కుతుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నట్లయితే గనక మీకు ఒక ఐడెంటిటీ, తగిన గుర్తింపు రాబోతూ ఉన్నది. ఇందులో ఏమాత్రము కూడా అస్సలు సందేహం లేదు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. క్రీడా రంగంలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడాను తగిన ప్రతిఫలితాలు అయితే దక్కబోతూ ఉన్నాయి. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గనక ఎక్కువగా మీరు శ్రమించి కష్టపడవలసి వస్తున్నందువల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తగిన విశ్రాంతిని తప్పక తీసుకోండి. ఆహార నియమాలు కూడా ఖచ్చితంగా పాటించండి. జంక్ ఫుడ్ ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. ధూమపానానికి, మద్యపానానికి, దురలవాట్లకు దూరంగా ఉండండి. లేకపోతే గనక అనారోగ్య సమస్యలు మిమ్మల్ని పట్టి పీడించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా నిద్రలేమి సమస్యతో బాధపడతారు. ఇక నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటున్న కుంభరాశి వారి జాతకులు అనుకూలంగా లేదండి. నూతన వ్యాపారాన్ని మొదలు పెట్టద్దు. అస్సలు భాగస్వామ్య వ్యాపారాన్ని అయితే అసలు మొదలు పెట్టవద్దు. ఆదాయపరంగా చూసుకున్నట్లయితే గనక వృత్తి రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు ఆదాయం పెరుగుతుంది. చిన్న పెట్టుబడికి తగిన గుర్తింపు వస్తుంది. అధిక లాభాలు కూడా కలుగుతాయి. ఇక చిన్న చేతి వృత్తి వ్యాపారులు చాలా బ్రహ్మాండవంతంగా ఉందండి. ఇక బంధువులకు, స్నేహితులకు సమయాన్ని కేటాయిస్తారు, సహాయము చేస్తారు. ఇక ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే గనక ఒక ఉద్యోగంలో ఉండి ఇంకొక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే గనక ఆ ప్రయత్నాలు ఫలించవు. లేదా ఉద్యోగాన్ని వదిలేసి ఇంకొక ఉద్యోగానికి వెళ్ళాలి అనుకుంటే గనక పరిస్థితులు సరిగా లేవు. కావున తస్మాత్ జాగ్రత్త. ఇలా అసలు చెయ్యొద్దు. ఉద్యోగంలో మీకు పై అధికారుల యొక్క గుర్తింపు లభిస్తుంది. ఆ ఉద్యోగంలోనే తగిన అభివృద్ధి కోసం ప్రయత్నించండి. అంతేకాని ఉద్యోగం మానేసి నూతన ఉద్యోగం మొదలు పెట్టాలి అనుకున్నా, నూతన వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా అస్సలు సమయం కలిసి రావడం లేదు. కావున తస్మాత్ జాగ్రత్త. ఈ తప్పుని అస్సలు చెయ్యొద్దు. ఇక ఈ సమయంలో భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని ఎక్కువగా పొదుపు చేసుకుంటారు. స్థిరాస్తుల రూపంలోకి మార్చే ప్రయత్నాలు కూడా కనిపిస్తున్నాయి. భూమిని కొంటారు, లేకపోతే నూతన వాహనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున సంపాదన ఎప్పుడు కూడాను తృణప్రాయంగా ఖర్చు పెట్టే అలవాటు కుంభరాశి వారికి అస్సలు లేదు. సంపాదన స్థిరాస్తుల రూపంలోకి మార్చేసి భవిష్యత్తుకి చాలా వరకు కూడా బాటలు వేసుకుంటారు ఈ రాశి జాతకులు. ఈ మార్చి 31వ తేదీలోపు ఊహించని విధంగా ఆర్థిక పరంగా స్థిరత్వం కలగబోతుంది. ఇక మీకు వీలు కుదిరినప్పుడల్లా పేదవారికి మీకు తోచినంతగా దానం చేయండి. వస్త్ర దానం కావచ్చు, వస్తు దానం కావచ్చు, ధనపరంగా కావచ్చు, మీకు ఎంత కుదిరితే అంతగా దానాన్ని చేయండి. ఇక ఇద్దరు వ్యక్తుల వలన ఈ రాశి జాతకులకు చాలా వరకు ఇబ్బందులు కలగబోతున్నాయి. ఉద్యోగ రీత్యా కావచ్చు, వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా కావచ్చు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. గందరగోళ పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి. నూతనంగా పరిచయం అయ్యే ఈ ఇద్దరు వ్యక్తుల రీత్యా మీకు ఇటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి. ఎవరైనా నూతనంగా పరిచయం అయ్యే ఇద్దరు వ్యక్తులు అందరికీ దూరంగా ఉండండి అని చెప్పడం కాదండి. ఎవరైనా మీతో మాట్లాడుతున్నప్పుడు వారు ఏదైనా వేరే విధంగా మాట్లాడుతున్నట్లు అనిపించినా, లేకపోతే వారి వలన మీకు ఏదో ప్రమాదం పొంచి ఉంది అని మీ మనసుకు అనిపించినా అటువంటి వారితో దూరంగా ఉండండి. మీ యొక్క పర్సనల్స్ ని కానీ, ఫైనాన్షియల్ వ్యవహారాలు కానీ, లేదా ఏ విషయం అయినా కూడా వారితో షేర్ చేసుకోకపోవడం చాలా మంచిది. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. నమ్మి మీ విలువైనటువంటి సమాచారాన్ని వారికి అస్సలు చేరవేయద్దు. తత్ఫలితంగా ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అజాత శత్రువులు మీకు ఈ రూపంలో మిమ్మల్ని ఇబ్బందులు పెట్టడానికి వస్తారు. ఈ మార్చి 31వ తేదీలోపు ఇటువంటి ఇబ్బందులు ఆ ఇద్దరు వ్యక్తుల రీత్యా కలగబోతున్నాయి. అంధకారంలోకి మిమ్మల్ని తోసేస్తారు. కావున తస్మాత్ జాగ్రత్త. రాబోయే చెడు ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ రాశి జాతకులు ప్రతిరోజు కూడాను శివాలయ సందర్శన గావించండి. వినాయకుణ్ణి పూజించండి. ప్రతిరోజు ఓం గం గణాధిపతి అయి నమః అనే మంత్రజప పారాయణం నిత్యం చేయండి. నిత్యం లలిత సహస్రనామ పారాయణం గావించండి. జీవితంలో అభ్యున్నతి కోసం ప్రతి శనివారం తిథి నాడు విష్ణుమూర్తి ఆలయానికి వెళ్లి అటుకులతో చేసినటువంటి ఏదైనా నైవేద్యాన్ని పేదవారికి దానంగా పంచిపెట్టండి. ప్రతి శుక్రవారం తిథి నాడు లక్ష్మీ పూజను గావించండి. అలాగే గురువారం తిథి నాడు పసుపు మిఠాయి లేదా పసుపు రంగులో ఉండేటటువంటి బెల్లం కానీ, మిఠాయి కానీ ఏదైనా మీ స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి దానంగా ఇవ్వండి. నవగ్రహ శాంతి హోమాన్ని చేయించండి. ఈ విధంగా చేస్తే గనక రాబోయే ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా కుంభరాశి వారి జాతకులు
జాతకులు బయటపడవచ్చును. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారి జాతకులు మార్చి 31వ తేదీలోపు ఎటువంటి గడ్డు పరిస్థితులు మీకు కలగబోతున్నాయో, ఇద్దరు వ్యక్తుల రీత్యా ఎటువంటి ఇబ్బందులు పొందబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.